వర్మ చెప్పండి. ఏంటి అమరావతి పరిస్థితి? నిజంగా అక్కడ ఏమైనా గొడవలు అవుతున్నాయా? వర్మ నమస్తే. మీకు, శివశంకర్ గారికి, పెద్దల గఫూర్ గారికి, కారుమూరి రాజశేఖర్ గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు, మీ కాకుమానండి, కారుమూరు కాదు. కాకుమానండి, కారుమూరు కాదు, ఆయన వేరు. అదే కాకుమాన్ రాజశేఖర్ గారికి నమస్కారం. మా దళిత సోదరుడు అనుకుంటా. మీ ద్వారా కారుమూరి గారికి కూడా ఒక మాట ఇస్తున్నా. కాకుమాను అమరావతిలో ఏ ఒక్క మహిళని తిట్టినా, కొట్టినా, ఇబ్బంది పెట్టినా, ఏ ఒక్క రైతు దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ జరిగిన, రాజధానిలో 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, ఇప్పుడు కాకుమాన్ గారు చెప్పినట్టుగా 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నిరూపిస్తే తక్షణం నా బోర్డు చైర్మన్ పదవి రాజీనామా చేస్తా. కాకుమాన్ చేతుల్లో పెడతా. ఇదే మాట మీద నిలబడతా. నా బోర్డు చైర్మన్ పదవికి తక్షణం రేపే రాజీనామా చేస్తా. వర్మ గారు, మీకు మాట వినండి. రాజధానిలో ఇప్పటి వరకు ప్రభుత్వ భూములతో కలిపి తీసుకున్న మొత్తం ఎకరాలు 50,000 ఎకరాలు, రైతులు ఇచ్చింది 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూములు 15,000 ఎకరాలు. రెండో ఏడత భూసేకరణకి పిలుపునిచ్చింది 16,666 ఎకరాలు. ఎక్కడ నుండి 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు ఎక్కడ ఉండేయండి? రెండో మాట, ఇప్పుడే కాకుమాన్ గారు చెప్పారు 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని. ఎస్, 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 40 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. 34 కోట్ల రూపాయలు మాత్రమే ఒట్టుకులు జరుగుతుంది. ఎక్కడిదంటే 1,00,000 కోట్లు, 5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు నిరూపించండి. ఇలా అబద్ధపు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు. మీకు రాజధాని మీద వైసీపీ పోకడ మారనంత వరకు, దాని విధానం మారనంత వరకు ఈ దేశంలో 28 రాష్ట్రాలకు రాజధాని ఉంటే చర్చలు జరగడం వల్ల, కానీ వైసీపీ కారణంగానే చర్చ. రాజధానికి వైసీపీ పార్టీ ఒక త్రాచుపాము. ఆర్థిక వ్యయాల్లో, పన్నుల నిర్మాణాల్లో నాణ్యతలో హెచ్చు తగ్గులుంటే ప్రశ్నించవచ్చు ప్రతిపక్ష పార్టీగా, దానికి ఆ హక్కు ఉంది, ప్రశ్నించమని చెప్తున్నాం. కానీ కేవలం ల్యాండ్ పూలింగ్కి, అంటే ల్యాండ్ సమీకరణకి అంగీకరించని రైతులు, కోర్టుకి వెళ్ళిన రైతులు నోటిఫికేషన్ ఇవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళని అమరావతి రైతులు అని చెప్పి పేరు చెప్పి రాజధానికి వినండి, రాజధానికి భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులు ఇవి రోజులు భూసేకరణ ఇవ్వటంతో వాళ్ళని అర్థం పెట్టుకోవాలి. వరవ గారు ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. కాకుమాన్ గారు రేపే తప్పుంటే నిరూపించు, దమ్ముంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమంటే మీకు ఒక మాట చెప్తాను సార్. ఎక్కడి నుంచి వస్తుందండి 5 లక్షల కోట్ల రూపాయలు? ఆ రోజున మీరు గ్రాఫిక్స్ అన్నారు అమరావతిని. ఎస్, ఇప్పుడు గ్రాఫిక్స్ అంటారా మీరు? ఒక ప్రాంతాన్ని వేసేది అన్నారు, ఒక ప్రాంతాన్ని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ఆ ప్రాంతం పనికిరాదన్నారు, వరదలు వస్తుంది అన్నారు. ఏ బావిగల్లో సముద్రం లేదా? ఏ రాజశేఖర్ గారు, బావిగల్లో సముద్రం ఉందే, మరి కృష్ణానది ఏడుంటే కొట్టుకుపోద్దే, సముద్రం ఉంటే ఏమైపోద్ది? మీరు మైసూరు మధ్యలో మైసూరు ఉన్నట్టుగా మావిగల్లో అమరావతి ఉందని చెప్తారా కథలో, పెద్ద కథలో? మీ విధానం మార్చుకోకుండా అమరావతి గురించి మీరు ఏం మాట్లాడతారు? రెండో మాట కూడా చెప్తున్నాను సార్, మీరు ఇచ్చిన సమయం కూడా చాలదు. జనసేన మీకేంటి సార్ బాధ? మీకేంటి గోళ? జనసేన పార్టీ వాళ్ళ నాయకత్వం లేదా? ఆ పార్టీ మాట్లాడదా? 3 పార్టీల పొత్తు ఇక్కడ, మీకేం సంబంధం? రెండో మాట కూడా చెప్తున్నాను సార్ వర్మ గారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రామరక్షణలు ఎలాగో కూటమి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగా, ద్వాపర యుగంలో ధర్మరాజు అర్జునుడు ఎలాగో ఆధునిక యుగంలో కూడా వినాలి. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి, వినాలంటే వర్మ గారు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం. ద్వాపర యుగంలో శ్రీ ధర్మరాజు అర్జునుడు ఎలాగో కూటమి ప్రభుత్వం ఆధునికంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అలాగా. వాళ్ళు పొత్తు కలిగిన ధర్మ పార్టీ, పొత్తులు పెట్టుకున్నారు. మంచి చెడు వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు. 80:15:5, 5:15:80 మీకేం సంబంధం? మూడో ప్రశ్న మీరు అడగలేక ఆయన్నే, వైసీపీ పార్టీ ఎందుకు జై మోడీ అని అంటుంది?
దానికి సమాధానం చెప్పండి. ఓకే ఓకే అది మీ గోల, మాట్లాడండి, అది మీ మాట్లాడండి. గోల, మాకు సంబంధించిన అంశం కాదు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, రేపు స్థానిక ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించేది కూటమి పార్టీనే. మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. వైసీపీ పార్టీ గోతికాడి నక్కలా కాసుకొని ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కలహాలు వస్తాయా, వీళ్ళిద్దరు ఇతడు ఏమంటే ఆ రోజు అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది హనీమూన్ పర్యటన, వీళ్ళు హనీమూను, ఈ పెళ్లి ఎప్పుడు కటాకులు అవుతుందో ఎప్పుడు విడిపోతుందని ఆశపడ్డారు. అలాంటి ఆశలేమి ఉడకల. చంద్రబాబు నాయుడు గారు ధర్మప్రభువులాగా 3 పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నాడు. నేను తప్పులు జరిగితే విమర్శించమని చెప్తున్నా, కానీ నిందాలోపల మానే. ఓకే ఓకే చర్చిద్దాం ఇంకా ప్యానలిస్టులు ఉన్నారు కదా, చర్చిద్దాం. నిందాలోపల ఎప్పటికైనా ఓకే మానేయాలని శివశంకర్ గారు వర్మ గారు ఒక్క నిమిషం సార్, సార్. కాదు కాకుమాని గారు, అందరూ మాట్లాడిన తర్వాత మీకు ఇంకా సబ్జెక్ట్ వస్తుంది, మొత్తం అందరికీ సమాధానం చెప్తుంది, కానీ ఇదే టాపిక్ కదా, అందుకని మీకు ఇవ్వలేదు. మళ్ళీ మీరు మాట్లాడడానికి టైం వేస్ట్. మిగతా వాళ్ళు ఏదైనా మాట్లాడి ఆన్సర్ చెప్దామని ఒక నిమిషం. మొత్తం మాట్లాడేది అందరికీ మీరు ఒక్కడే ఆన్సర్ ఇవ్వండి. మీరు ఇవ్వాల్సింది అందరికీ కదా. ప్రశ్నిస్తే మళ్ళీ నేను మాట్లాడతా వర్మ గారు, ఆ. మళ్ళీ మీరు ఆయనకు అవకాశం ఇస్తే నేను సమాధానం చెప్తా. సరే, మీరిద్దరు 1-to-1 తర్వాత తిరిగాని, మీ ఇద్దరు 1-to-1 చేయండి.